మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏప్రిల్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ రాశి వారికి మనకి ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే 6వ తారీఖు శని త్రయోదశి ఉంది, 7వ తారీఖు మాస శివరాత్రి ఉంది, అలాగే 9వ తారీఖున మన తెలుగు సంవత్సరాది ఉగాది, ఇక 17వ తారీఖు శ్రీరాములు వారి శ్రీరామనవమి. ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే గమనించదగిన విషయాలు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ రాహువు, కేతువు, గురుడు, శని. యాజ్ యూజువల్గా మేష రాశిలో గురువు, మీన రాశిలో రాహువు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశి స్వక్షేత్రంలో శని భగవానుడు సంచారంలో ఉన్నారు. ఇక మాసగ్రహాల యొక్క మూమెంట్ కనుక మనం చూస్తే శుక్రుడు 1వ తారీఖు నుంచి ఉచ్చ స్థితిలోకి మీన రాశిలోకి వస్తున్నారు. బుధుడు మేషంలో వక్రించి 1వ తారీఖు నుంచి 10వ తారీఖున మళ్ళీ తిరిగి మీన రాశిలోకి వస్తున్నారు. రవి 14వ తారీఖు వరకు మీనంలోను, తర్వాత ఉచ్చ స్థితిలో మేషంలోనూ ఉంటున్నారు. ఇక కుజ భగవానుడు కుంభరాశి శత్రుక్షేత్రంలోనే ఉంటూ ఉన్నారు 23వ తారీఖు దాకా. 23 తర్వాత కుజుడు మీనరాశిలోకి వస్తున్నారు. ఇక ఏప్రిల్ 25న శుక్రుడు ఉచ్చులో ఉన్నారని చెప్పుకున్నాం కదా, ఆయన కూడా మేషంలోకి మారుతూ ఉన్నారు. సో మొత్తంగా లాట్ ఆఫ్ మూమెంట్స్ అనేది ఇక్కడ మనం చూస్తే మాసగ్రహాలు శుక్ర, కుజ, రవి, బుధుల్లో కూడా చలనం ఉంది ఈ యొక్క మాసం మొత్తంలో. సో కాబట్టి ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్, మాసగ్రహాలు, వీటి ఆధారంగా ఈ యొక్క ఏప్రిల్ మాసానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి ఈ మాసం అనుకూలిస్తున్న గ్రహాలు తృతీయంలో రాహువు, తృతీయంలో శుక్రుడు, భాగ్యంలో ఇక్కడ చతుర్థంలో బుధుడు. సో మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఈ రాశికి మేజర్గా చూస్తే ఏలినాడ్స్ అనేది ఎండింగ్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కుజ శనుల యొక్క యుతి అనేది మనం మేజర్గా మకర రాశి వారికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫ్యామిలీ హౌస్లో కుజ శనుల యొక్క యుతి జరగటం, కుటుంబపరమైన విషయాల్లో చికాకులు రాకుండా, ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపావేశాలకు గురి కాకుండా, అలా ఇండికేటింగ్ సమ్ ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ విషయంలో ఆర్థిక పరంగా కుటుంబపరమైన విషయాల్లో కుజశనుల యొక్క యుతి ఇక్కడ ర్యాష్ స్పెండింగ్ని కానీ లేకపోతే కుటుంబంలో చిన్నపాటి కలహాలకి సంబంధించిన విషయాల్లో కానీ ఇక్కడ హైలైటెడ్గా మనకు కనిపిస్తూ ఉంది. అదే సమయంలో ఆరోగ్యపరంగా కూడా మనం చూసినప్పుడు ఆయిల్ అండ్ ఫ్రైడ్ ఫుడ్, ఆయిల్ అండ్ స్పైసీ ఫుడ్, ఆయిల్ ఎక్కువగా తీసుకొని ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, స్పైసీ ఫుడ్స్ కానీ, బేక్డ్ ఫుడ్స్ కానీ ఇవి తీసుకున్నప్పుడు వాటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మాత్రం ఇక్కడ వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుజశనుల యొక్క యుతి ఎప్పుడైతే వీళ్ళకి వాక్ స్థానంలో ఉందో, ఈ యొక్క కుజశనుల యొక్క యుతి వల్ల తప్పకుండా నాలిక పూయటం కానీ, గొంతుకు సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న పుండ్లు కానీ, వీటికి సంబంధించి కానీ, థ్రోట్ అండ్ డెంటల్ వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం వీరికి. ఐ రిలేటెడ్ ఆల్సో కొంచెం ఐస్ రెడ్ అవటం, డ్రై ఐస్ అవటం, ఇలాంటి సమస్యలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి. వీటి విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే జాబ్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో తప్పకుండా శుక్రుని యొక్క ఉచ్చస్థితి సంచారం ఏదైతే ఉందో మకర రాశి వారికి అద్భుతమైన రిజల్ట్స్ని, ఉచ్చ స్థితిలో శుక్రుని యొక్క సంచారం జరుగుతుంది ఏప్రిల్ మాసం అంతా కూడా. సో ఎవరితో గొడవలు లేకుండా రిలేటివ్స్తో కానీ, సిబ్లింగ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ అందరితో కూడా అందరినీ కలుపుకు వెళ్ళే విషయంగా ఎవరితో గొడవ లేకుండా, అజాత శత్రువు అంటారు కదా, చక్కగా ఈ సమయంలో మధ్య మార్గంగా చక్కగా అందరితో ప్లెజెంట్గా నడుచుకుంటూ వెళ్దాం అనే ఒక రకమైన యాటిట్యూడ్ మీ మైండ్లో ఉండటం అనేది గమనించదగిన విషయం. ఇక్కడ వారంలో ఈ నెలలో మొదటి 2 వారాలు కూడా తృతీయ స్థానం రవి యొక్క సంచారం ఏదైతే ఉందో వీళ్ళకి చక్కగా పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం, అటు హెల్త్ ఇటు వెల్త్, పాపస్థానంలో రవి రాహుల యొక్క సంచారం పెంచుతూ ఉంది. మరి మొదటి 2 వారాలు కూడా రవి యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉంటాం.
తప్పకుండా పరాక్రమ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి మంచిగా దేని మీదైనా సరే కొంత ఎనీ సిచ్యువేషన్ని, టఫ్ సిచ్యువేషన్ని తట్టుకుని మనం బయటపడగలం అనే ఒక విల్ పవర్ అనేది మాత్రం, స్ట్రాంగ్ మైండ్ అనేది మాత్రం వీళ్ళకి మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ గురువు గారి యొక్క సంచారం వీళ్ళకి అర్ధాష్టమంలో నడుస్తూ ఉంది. సో గృహపరంగా మాత్రం చాలా ఇబ్బందులు అనేవి మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 15వ తారీఖు తర్వాత నుంచి రవి కూడా అర్ధాష్టమంలోకి వస్తున్నారు. అటు గురుడు అర్ధాష్టమంలో యోగించరు, రవి అర్ధాష్టమంలో యోగించరు. కాబట్టి డొమెస్టికల్ గృహపరమైన విషయాలు, ప్రాపర్టీస్కి సంబంధించి, వాహనాలకి సంబంధించి, మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, లేకపోతే జాబ్ చేసే చోట అక్కడ మీకు ఇచ్చిన ప్లేస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కొంత మీ యొక్క మానసిక స్థితిని కొంత ఫ్లక్చువేట్ చేస్తూ ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ మకర రాశి వారికి మేజర్గా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలకు ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం స్పెండింగ్ విషయంలో కొంత ర్యాష్ స్పెండింగ్ అనేది, కొంత ర్యాష్గా డబ్బులు ఖర్చు అయ్యే ఆస్కారాలు మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ మకర రాశి వారికి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్టయితే కనుక బిజినెస్ పరంగా కూడా సో ఈ రాశికి సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా సేల్స్ తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వచ్చే స్థితిలో ఉండటం వల్ల తప్పకుండా అనుకూలమైన ఫలితాలు సేల్స్కి సంబంధించి, ఆర్టిస్టిక్ టాలెంట్, సింగర్స్, కళాకారులు, రైటర్స్, మీడియా అండ్ మీడియేటింగ్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు మకర రాశి వాళ్ళకి మనకి మేజర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ అర్ధాష్టమ గురు రవి దోషం వల్ల ఎప్పుడు డొమెస్టికల్గా గృహానికి సంబంధించిన విషయాల్లో ఎప్పుడు వీళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కుజ శనుల యొక్క ద్వితీయ స్థాన సంచారం ఏలినాటి శనిలో ఫ్యామిలీ ఫైనాన్స్ పరంగా ఎప్పుడు ఇబ్బందులు రావచ్చు. ఇవి మేజర్గా మనం తీసుకుంటే వీక్లీ రాశి ఫలాల్లో ఆ ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు మనం చెప్పుకుంటాం. కాబట్టి ఏ టైంలో ఏ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి, ఓకే ఈ టైంలో ఇదా, ఓకే ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం అని మీకు అర్థమవుతుంది. సో కాబట్టి మకర రాశి వాళ్ళకి మేజర్గా ఏంటంటే కుజశనుల యొక్క యుతి ద్వితీయంలో ఉంది, వాక్ స్థానంలో. సో కాబట్టి తప్పకుండా ధరణీ గర్భ సంభూతం, నీలాంజన సమాభాసం ఈ రెండు చదువుకోవడం చాలా మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవటం చాలా మంచిది. అలావిధంగా అర్ధాష్టమంలో గురు రవిల యొక్క దోషం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా 15వ తారీఖు నుంచి రవికి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం ఎంత చదువుకుంటే అంత మంచిది. సో వీక్లీ రాశి ఫలాల్లో మనం ఆ ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు ఏ రెమెడీ చేసుకుంటే ఆ వీక్ బాగుంటుందో తెలుసుకుంటాం. కాబట్టి సో ఆ వీక్ ఆ రెమెడీ చేసుకుంటూ చక్కగా బ్యాలెన్స్డ్ లైఫ్ గడపచ్చు. సో కాబట్టి ఇంకా వీక్లీ రాశి ఫలాలు కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకుంటే ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.